బ్రేకింగ్ న్యూస్. వర్షాలు వరదలతో అల్లాడిన ఓరుగల్లు నగరం ఇప్పుడిప్పుడే కుదుట పడుతుంది. వరద పూర్తిగా తగ్గడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు. 2 రోజులుగా జల దిగ్బంధంలోనే కాలనీలు ఉన్నాయి. వరద తగ్గడంతో ఇళ్లలో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్నారు బాధితులు. బియ్యం, నిత్యావసర సరుకులు కొట్టుకుపోయి ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్ అందిస్తారు. వేణు, చెప్పండి. అటు వరంగల్ వ్యాప్తంగా కూడా ముంచెత్తిన వరదలకైతే అక్కడ ప్రజలైతే నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే కనీసం తిండి కూడా తినడానికి కూడా అక్కడ సౌకర్యాలు లేవంటూ చెప్పుకొస్తున్నారు. సో అయితే ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు వచ్చే వరకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదా? అక్కడ ప్రజల సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతము హన్మకొండతో పాటు వరంగల్, గ్రేటర్ వరంగల్ పరిధిలో 110 కాలనీలో వరద డ్యామేజ్ సృష్టించింది. అయితే ప్రస్తుతం వరద కంప్లీట్గా పోయిన తర్వాత ప్రస్తుతం డ్యామేజ్ ఊహకందని విధంగా కంప్లీట్గా వాష్అవుట్ చేసుకుంటూ పోయింది. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నటువంటిది అమరావతి నగర్ రోడ్ నెంబర్ 1 కాలనీకి సంబంధించి. సో చూడొచ్చు, ఇక్కడ షెడ్లే కంప్లీట్గా ఆ వరదలో కొట్టుకుపోయాయి. ఒక బొందలు తప్ప అక్కడ ఇళ్లలో కూడా ఉండే సిచ్యువేషన్ లేదు. మొత్తంగా ఇళ్లలో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా ఈ వరద లోపల కొట్టుకుపోయింది. వాహనాలు ప్రాణాలతో బయటపడ్డారు తప్ప సర్వస్వం ఈ వరద లోపల కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషను. ఇక వరద కంప్లీట్గా తప్పడంతో ఇళ్లను శుభ్రం చేసుకుంటూ కొంత కుదుట పడుతున్నా కూడా ఇప్పటికే ఆర్థికంగా పూర్తిగా నష్టపోయారు. వాళ్ళకు సంబంధించినటువంటి నిత్యావసర సరుకులు, వాళ్ళకు సంబంధించిన ఫర్నిచరు కంప్లీట్గా తడిసి నీళ్ళల్లో ముద్దయితే మరికొన్ని చోట్ల ఆ ప్రవాహానికి ఆ ఫర్నిచర్ అంతా కూడా వరదల్లో కొట్టుకుపోయింది. ప్రస్తుతం ఇప్పుడే తమ సామాన్ ఎక్కడుందంటూ కూడా రోడ్లపైకి వచ్చి వెతుక్కోవాల్సిన సిచ్యువేషన్ మనం ఒకసారి చూడొచ్చు. ఈ అమరావతి కాలనీ రోడ్ నెంబర్ 1లో ఉన్నటువంటి ప్రధాన సిచ్యువేషన్. సో వీళ్ళకి ఇళ్లలో ఉన్నటువంటి సామాను కూడా తాళాలు వేసి బయటికి వచ్చి ఎగువ ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలు దక్కించుకున్నారు. సో వాళ్లకు ఉన్నటువంటి బియ్యం సంచులు కంప్లీట్గా తడిసి ముద్దయ్యాయి. ఇప్పుడిప్పుడే వాటిని బయటికి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. సో కట్టుబట్టలతో మిగిలారు తప్ప ప్రస్తుతం వాళ్ళు బతికేటువంటి సిచ్యువేషన్ లేదు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్న అధికారులు మాత్రము రహదారుల రిస్టోరేషన్ వర్క్ మాత్రమే చేస్తున్నారు. కానీ ఈ నష్టపరిహారం ఎవరిస్తారు, తమను ఎవరు ఆదుకుంటారనేటువంటి ఆందోళన ప్రస్తుతం కాలనీ వాసుల్లో వ్యక్తమవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఒకసారి వీళ్ళతో, అమ్మ అసలు ఏం జరిగింది ఆ రోజున వరద వచ్చినప్పుడు? నిజంగా బయటికి వెళ్ళే ప్రయత్నం, వీటిని బయటకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిరా? ఆ టైం ఎవరు చెప్పలేదు సార్. చెప్పేది ఉంటే మేము కొంచెం ఏర్పాటు చేసుకొని బయటకు వెళ్దాం. అసలు తెలియకుండా సడన్గా వచ్చేసరికి మేము బతకడమే మాకు ఇబ్బందిగా అయింది సార్. ఈ సామాన్లు బియ్యం అన్నీ ఖరాబ్ అయినాయి. బోళ్ళు, బట్టలు మొత్తం బయట పడేసుకున్నాం సార్. అవి స్మెల్ వస్తున్నాయి కదా. మంచి వాటర్ అయితేనేమో మేము ఎట్లా అట్లా చేసుకున్నాం. గలీజ్ వాటర్ కదా సార్, అంతా మొత్తం గలీజు మోరి వాటర్ అన్నీ ఇంట్లోకి వచ్చినాయి. సామాన్లు అన్నీ ఖరాబ్ అయినాయి సార్. నెలకు సరిపడే సామాన్లు కూడా తెచ్చుకున్నాం ఆ పండగకి, అవి కూడా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి మా పరిస్థితి? ఎవరు వచ్చి మేము ఎందరు చెప్పినా కూడా ఏ అధికారులు రాలేదు. ఇంతవరకు అయితే ఎవరు మమ్మల్ని వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరు. ఎక్కడున్నారు వరద వచ్చినప్పుడు? ఇదంతా మునిగింది కదా, ఎక్కడున్నారు ఆ రోజు? ఇంట్లో నీళ్ళల్లోనే ఉన్నాం సార్. కొంచెం మంచాలెక్కి పిల్లల్నేమో కొంచెం పైకని మంచాలెక్కి ఉంచినాం. మేము ఇక నీళ్ళల్లోనే సామాన్లు అటు ఇటు జరుపుకుంటా డోర్లన్నీ పెట్టినా కూడా డోర్లు ఇట్లా ఓపెన్ అయ్యి వాటర్ వచ్చినాయి సార్. బాగా వాటర్ వచ్చినాయి. ఇబ్బంది. దేన్ని కంట్రోల్ చేస్తాం? నైట్ అయిపోయింది, కరెంటు పోయింది సార్. మళ్ళీ కరెంటు పోయేసరికి వాటర్ ఎట్నుండి వచ్చేది కూడా మాకు అర్థం కాలే. మళ్ళీ పాములు, పెద్ద పెద్ద పాములు కూడా ఈ నీళ్ళలో, ఈ చెట్ల నుంచి పాములు కూడా వచ్చినాయి. పరిస్థితి సమానం. ఇప్పుడు బియ్యం దడిసాయి, పప్పులు ఉప్పులు అన్ని కొట్టుకుపోయినాయి. ఏంది మీ పరిస్థితి? ఏం కావాలి? పరిస్థితి ఏంటంటే సార్, మరి తెలియాలి కదా సార్ అధికారులన్నా. వాళ్ళు చూసి మరి పాపం అని ఏదన్నా జాలి చూపిస్తే మరి ఆ పరిస్థితిని, మా పరిస్థితి అయితే మీరు చూసారు కదా సార్. అవన్నీ బియ్యం ఇవన్నీ తడిచినాయి కాబట్టి కొంచెం సాయం చేయాలి కదా సార్. ఎవరు రాలే ఇంతవరకు అయితే, ఏ అధికారులు రాలేదు సార్. వస్తే వచ్చిల్లని చెప్తాం, రాలేదు. సో చూసాం కదా స్థానికంగా ఉన్నటువంటి బాధితుల పరిస్థితి. మొత్తంగా కట్టుబట్టలతో బయటకు వచ్చాము. ప్రభుత్వము తమను ఆదుకోవాలి, కనీసం తమ పరిస్థితి ఎట్లా ఉందో కనీసం వచ్చి చూసైనా అసలు ఏం జరిగిందనేది తెలుసుకొని మాకు భరోసా ఇవ్వాలి, మాకు సహాయం అందించాలంటూ కూడా బాధితులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ స్థాయి విధ్వంసం జరగడంతో అధికార యంత్రాంగం కూడా రోడ్ల రిస్టోరేషను, డ్రైనేజ్ రిస్టోరేషన్ తప్ప నష్టపోయినటువంటి బాధితుల తరపున ఏం ఆలోచించడం ఒక ఆవేదన అయితే బాధితుల్లో కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్. సో అధికారులు ఇప్పటికైనా ఈ ముంపు బాధితులకు సంబంధించి సహాయక చర్యలు మళ్ళీ తిరిగి కొనసాగించాల్సిన అవసరం అయితే ఉంది. సో అధికార యంత్రాంగం ఈ రోజు నుంచి రిస్టోరేషన్ వర్క్తో పాటు ఆల్టర్నేట్గా ఈ వరద ముంపు బాధితులకు అటు ఆహార పదార్థాలతో పాటుగా కూడా నష్టపరిహారం అందించాలనేటువంటి ఒక ప్రధాన డిమాండ్ అయితే బాధితుల నుంచి వినిపిస్తూ ఉంది. అక్కడ